కనుక ఇక్కడ ఏమన్నాడు? ఇప్పుడు చదువుదాం. యోహాను సువార్త 14:23. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేత ఇద్దరమే వస్తాం. మేము వస్తాం. ఏమండి? మేము వస్తాం. మేము అంటే పదం ఏంటి అక్కడ అర్థం? ప్లూరల్. ఇద్దరు ఉన్నారు, తండ్రి కుమారుడు ఏకకాలంలో వస్తారు. ఇంతకీ ఏకకాలంలో ఉన్నారా? ఎందుకు లేరు? అదేంటాడు మీకు చెప్పాను. స్టెఫెను రాళ్లతో కొడుతున్నప్పుడు ఈ ముష్కర్లందరికీ అర్థం కాక తప్పుడు విధానంతో ఆయన రాళ్ళు చంపాలని రాళ్ళు ఎత్తినప్పుడు ఆకాశాన్ని ఓపెన్ చేశాడు. కమాన్ సీ మై సన్, కంగారు పడక నాయన వీళ్ళు ఏదో అంటున్నారని. ఒక్కసారి చూడు దీన్ని. అంతే, ఆకాశం తెరబడగానే ఏం కనబడదు తెలుసా అండి? చూడండి అక్కడ ఏముంటుంది? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 55 చూడండి. 55. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమ, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుట. ఆ రోజు ఏమన్నాడు? నేను నీ కుమారుడు కదయ్యా, నేడు నేను నిన్ను కన్నాను. దానికోసం చెప్తానండి. ఏమండి? ఇది భవిష్యవాణి. చాలా తప్పు మాటలు మాట్లాడుతాను. సబ్జెక్ట్ ఇంకా అయిపోలేదు. ఏమండి? ఈ సబ్జెక్ట్ ఎందుకంటే దీనికోసం మాట్లాడడానికి కారణం ఏంటంటే అండి, ప్రశ్నలన్నీ పిల్లలు మరి దీనికోసం ఏమంటారు ప్రశ్నలు వచ్చాయి, చాలా ప్రశ్నలు. కనుక ఆ ప్రశ్నలన్నిటికీ కలగలిపిన జవాబు ఇది. అయిపోలేదు. కనుక సాటర్డే పూట ఇదవుతుంది, సండే పూట తండ్రికి దేవుడు పుట్టిన కుమారుడా అదవుతుంది. ఎందుకంటే టోటల్ క్లారిటీ ఎప్పుడు ఎవరు చరిత్రలో ఇవ్వలేని విధంగా ఓన్లీ క్రైస్ట్ చర్చ్ BOU వాళ్ళు ఇస్తారు. కనుక గెట్ రెడీ మీరు చూద్దరు కానీ. కనుక ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమనుకుంటున్నారు ఇప్పుడు చదివిన మాటలో? పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమ, యేసు దేవుని కుడిపార్శ్వమున. ఏంటి? ఒకే కాలంలో, ఏకకాలంలో ఆయన దర్శనంలో ఒక్క దేవుడైతే ఒక్కడ కనబడలేగానే ఇద్దరెందుకు కనబడుతున్నారు చెప్పండి? దేవుని కుడిపార్శ్వాన్ని ఎందుకున్నాడు యేసుప్రభు? అన్నాడు ఆయన, నాయన నువ్వు నా కుడిపార్శ్వాన్ని కూర్చో, నీ శత్రువులు పాదపీఠముగా చేసినంతవరకు నా కుడి పక్కన ఉండు. కమాన్ టు మై రైట్ సైడ్, నా కుడి పక్క వచ్చేయి, నా దక్షిణ వైపు వచ్చేయి చెప్తున్నాడు ఆయన. ఎంత బాగుందండి బైబిల్. ఎక్కడ చూడండి మనం చూపించే ప్రతి మాట బైబిల్లో సత్యం. వీళ్ళు చెప్పే మాటలకు బైబిల్లో ఆధారాలు ఉండవండి. ముగ్గురుగా ఏకకాలంలో కనిపించే ఏకదైవం ఎక్కడుంది బైబిల్లో? దానికి బేస్ ఏమండి? తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ముగ్గురుగా, ఎక్కడుంది దానికి బైబిల్లో బేస్? ఒక్కడే దేవుడు, ఇంకెవరు దేవుళ్ళు లేరు. మరి 82 కీర్తన 1:6 ఏంటి? నో బేస్, నో వాయిస్లెస్. మాటలు ఉండవు, ఇంకా సమాధానం లేదు. నిత్యుడు ఆయన మాత్రమే. మరి మనం కూడా నిత్యులమే. నో వాయిస్, మాటలు ఉండవు ఇంకా. అంటే సత్యాన్ని వీళ్ళు నిరూపించడం చేత కాక, సత్యాన్ని చెబుతున్న బోధకుని మీద బురద జల్లుకోండిరా. ఎంతకాలం జల్లుకుంటారు? అలిసిపోయినంతవరకు జల్లుకోండి. జల్లి చాలామంది పోయారు కూడాలండి. జల్లిన వాళ్ళు అందరూ చాలామంది పోయారు. బట్ BOU ఉంటుంది, క్రైస్ట్ చర్చ్ ఉంటుంది.